యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి పవిత్ర వారం ప్రారంభమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలోని అతి ముఖ్యమైన ఒక ఘట్టం ఇది. యేసు ప్రభువు శ్రమలు, మరణము, పునరుత్థానముల గురించి ఆలోచించే రోజులవి. ఈ రోజు మనం ధ్యానించుకునే అంశం యేసు ప్రభువు యెరూషలేం నగరానికి ఒక గాడిద మీద కూర్చుండి ప్రయాణం చేయడం. ఆ రోజుల్లో రాజులు గుర్రం మీద కానీ గాడిద మీద కానీ నగరానికి ప్రయాణం చేసేవారు. అది వారి అధికారానికి చిహ్నము. యేసు ప్రభు యెరూషలేం నగరానికి ఒక రాజు వలె అధికారికంగా ప్రయాణం చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో యేసు ప్రభు జన్మించినప్పుడు యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని వాళ్ళు అడిగారు. యేసు ప్రభువు ఒక రాజువే. రాజు వలె యేసు ప్రభువు యెరూషలేం నగరానికి వెళుతున్నారు. రెండవదిగా యేసు ప్రభువు వినయము గల రాజు. అందుకే యేసు ప్రభువు జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యములో చెప్పబడినట్లు వినయముతో గాడిద మీద కూర్చుని యెరూషలేం నగరానికి ప్రయాణం చేశారు. మామూలు రాజుల వలె కాక, అధికారంతో కాకుండా వినయముతో యేసు ప్రభువు యెరూషలేం నగరానికి వెళ్ళారు. మూడవదిగా వారు వారి బట్టలను పరుచుకొని యేసు ప్రభువునకు స్వాగతం పలికారు. వారి హృదయాలను సమర్పించడానికి ప్రతీక అది. ఈ రోజు మనం కూడా యేసు ప్రభువునకు ఈ విధముగా స్వాగతం పలకాలి. మన జీవితాలను మనం సమర్పించుకోవాలి. నాలుగవదిగా ప్రజలందరూ హోసన్నా హోసన్నా అని చెప్పుకుంటూ యేసు ప్రభువునకు స్వాగతం పలికారు. హోసన్నా అనే పదానికి అర్థం మమ్ము రక్షించండి. ఈ యేసు ప్రభువే కొన్ని రోజుల్లో శిలువ మీద తనను తాను బలిగా అర్పించి వారిని రక్షించేవారు అని తెలియకుండానే వారు యేసు ప్రభువును ఉద్దేశించి మమ్ము రక్షించండి అని చెప్పారు. ఈ రోజుల్లో మనం యేసు ప్రభు శ్రమల గురించి, మరణము గురించి, పునరుత్థానం గురించి ధ్యానించుకునేటప్పుడు ఆయనే మనల్ని రక్షించే దేవుడని తెలుసుకొని ఆయన మనల్ని రక్షిస్తారని విశ్వసించి మనం ప్రార్థించాలి. యేసు ప్రభువును రాజువుగా మనం స్వీకరించాలి. ఆయన వినయము గల రాజు అని మనం తెలుసుకోవాలి. మన జీవితాలను సమర్పించుకొని ఆయనకు మనం స్వాగతం పలకాలి. ఆయనే మనల్ని రక్షించే దేవుడని మనం విశ్వసించాలి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక.